వెల్కమ్ టు డిసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగమైనటువంటి ఓపాక్ గ్రూప్ గురించి, ఓపాక్ సంబంధించి మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఓపాక్ అనేటువంటిది ఎందుకు ఏర్పాడైంది, సో ఏ దేశాలు ఓపాక్లో సభ్యులుగా ఉన్నాయి, ఏ దేశాలు ఫౌండింగ్ కంట్రీస్గా ఉన్నాయి, ఏ దేశాలు ప్రస్తుతము ఓపాక్లో సభ్యులుగా ఉన్నాయి, దానితో పాటు ఓపాక్ ప్లస్ అనేటువంటి కూటమి ఎందుకు ఏర్పాటైంది, మరి దానిలో వీటిల్లో భారతదేశం ఉందా లేదా, ఇంకా ఈ ఓపాక్ దేశాల నుంచి, ఓపాక్ ప్లస్ దేశాల నుంచి ఎంత మేర భారతదేశము క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటా ఉన్నది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో లెట్ us స్టార్ట్. సో ముందుగా చూద్దాం. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అండి, పేరులోనే ఉంది. పెట్రోల్ని ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల సమూహం అండి. సో ఏమంటాము అండి, ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో పెట్రోల్ని ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల సమూహం యొక్క కూటమి ఇది. సో పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఓపెక్గా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ ఓపెక్లో ఉన్నటువంటి దేశాలు ఫౌండింగ్ మెంబర్స్గా చూసుకున్నట్లయితే ఈ దేశాలన్నీ కూడా కొన్ని మెంబర్స్గా ఉండటం జరిగింది. సో చూసుకున్నట్లయితే అంటే ఈ దేశాలే ఎందుకు కూటమిగా ఏర్పడినాయి అంటే, ఈ దేశాలలో పెట్రోలియం రిజర్వ్స్ అనేటువంటివి, క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు అనేటువంటివి, ఆయిల్ అనేటువంటిది సమృద్ధిగా ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈక్వేటర్ అనేటువంటి దేశంలో పెట్రోల్ రిజర్వ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ వెనుజులా అనేటువంటి దేశంలో, గునియా అనేటువంటి దేశంలో, గెబాన్ అనేటువంటి ఒక దేశంలో, నైజీరియా అనేటువంటి దేశం, అల్జీరియా కానీ, లిబియా కానీ, సౌదీ అరేబియా కానీ, ఇరాక్, ఇరాన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఈ దేశాలలో ఈ యొక్క పెట్రోలియం రిజర్వ్స్ అనేటువంటివి అధికంగా కలిగినటువంటి దేశాలు. సో అందుకోసమే ఈ దేశాలన్నీ కూడా కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. దాన్ని ఓపెక్ అనేటువంటి ఒక గ్రూప్ని, ఒక కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ దేశాలన్నీ కూడా ఎందుకు కూటమిగా వచ్చాయి అంటే, ఈ దేశాలన్నింటిలో కూడా పెట్రోల్ ఉంది కదా. మరి పెట్రోల్ ఉన్నప్పుడు వీరికి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోవడానికి, అదేవిధంగా ఇంటర్నేషనల్ వైడ్గా, సో అంతర్జాతీయ పరంగా చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆయిల్ ప్రైజెస్ని కంట్రోల్ చేయటానికి. ఇప్పుడు మనందరికీ తెలుసు, మనం ఏదైనా ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాము అనుకోండి, ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ప్రైజెస్ అన్నీ కూడా, రేట్లన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. లేదా కూరగాయల మార్కెట్కి వెళ్ళామనుకోండి, అక్కడికి ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్కి మనం వెళ్ళినప్పుడు ఆ మార్కెట్లోకి వెళ్తే ఏ మార్కెట్లోకి పోయినా కేజీ టమాటా 70 రూపీస్ ఉంటుంది. ఏ మార్కెట్లోకి పోయినా, ఏ షాప్లోకి పోయినా కేజీ ఆలు వచ్చేసి 40 రూపీస్ ఉంటా ఉంది. సో కామన్గా ఉంటుంది అన్నట్టు. అంటే ప్రైజెస్ అనేటువంటివి ఆ మార్కెట్లో ఉన్నటువంటి కమిటీ వారందరూ కూడా డెసిషన్ తీసుకొని ప్రైస్ అనేటువంటిది ఫిక్స్ చేస్తారు. అదే కోవలో, అదే మాదిరిగా, అదే విధంగా ఈ యొక్క ఓపెక్ అనేటువంటి కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి ఆయిల్ ప్రైజెస్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు అండి. సో ఈ కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆయిల్ యొక్క రేట్ అనేటువంటిది, సో ఆయిల్ యొక్క రేట్ అనేటువంటిది బ్యారెల్కి ఇంత ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ $10, $20 ఉండాలని ఫిక్స్ చేస్తే దాని ప్రకారమే అన్ని దేశాలకు కూడా ఆ ఆయిల్ని వివిధ దేశాలకు ఎగుమతి చేయటమో, సప్లై చేయటమో చేయాల్సి ఉంది. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మరి చూసుకున్నట్లయితే ఆయిల్ రిజర్వ్స్ ఈ దేశాలలో మరి ఎంత పర్సంటేజ్ మేర ఉంది చూసుకున్నట్లయితే, వెనుజులా దేశంలో దాదాపు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఆయిల్ అనేటువంటిది మనం అన్ని దేశాలు మొత్తం కలిసి ఒక 100% అనుకుంటే, ఓపెక్ దేశాలలోనే, సో ఓపెక్లో ఉన్నటువంటి దేశాలలోనే ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయంటే 79.15% ఉన్నదండి. ఓకేనా. సో ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాలలో ఆయిల్ చూస్తే ఈ 12 దేశాలలోనే 79.15% ఆయిల్ నిక్షేపాలు అనేటువంటివి ఉన్నాయి. సో ఆ దేశాలు మనం చూసుకున్నట్లయితే వెనుజులా చూసుకుంటే 24.4% ఉంది.
సో అత్యధికంగా ఎక్కువ ఆయిల్ని కలిగినటువంటి దేశము అండి వెనుజులా దేశం. సో సౌదీ అరేబియా 21.5%, ఇరాన్ 16.8%, ఇరాక్ 11.7%, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 9.1%, కువైట్లో ఆయిల్ ఉంది 8.2%, లిబియా 3.9%, నైజీరియా 3.0%, అల్జీరియా 1%, గెబాన్ 0.2%, కాంగో 0.1% అండ్ ఈక్వెటోరియల్ గునియా 0.1%. సో ఈ విధంగా ఆయిల్ నిక్షేపాలు అనేటువంటివి ఈ దేశాలలో ఉండడం జరిగింది. సో ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ నిక్షేపాలు కలిగినటువంటి దేశం ఓపెక్ గ్రూప్లో ఉన్నటువంటి దేశంలో వెనుజులా ముందు స్థానంలో ఉండటం జరిగింది. సో వెనుజులా అనేటువంటి దేశం ముందు స్థానంలో నిలవటం జరిగింది. ఓకేనా. సో మిగిలినటువంటి ఈ టోటల్ ఓపెక్ కంట్రీస్ యొక్క షేర్, సో నాన్ ఓపెక్ కంట్రీస్ యొక్క షేర్ చూసుకున్నట్లయితే 20.9% ఉంటుంది. సో 20.9% నాన్ ఓపెక్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్. దాని తర్వాత చూసుకున్నట్లయితే మరి అసలు ఓపెక్ కూటమి అనేటువంటిది ఏర్పాటడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఏ కాన్ఫరెన్స్ ద్వారా ఏ సమయంలో ఎప్పుడు ఏర్పాటైంది అనేటువంటి అంశాలు కూడా మనకు ఇంపార్టెంట్. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఇది ఒక పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా. ఇప్పుడు టెంపరీ పర్పస్ లేదా ఆ సంవత్సరము ఆ కాలానికి టెంపరీగా ఏర్పడినటువంటి సంస్థ అయితే కాదు, పర్మనెంట్గా, సో శాశ్వతంగా ఎప్పటికీ ఉండే విధంగా ఈ యొక్క గ్రూప్ అనేటువంటిది ఏర్పాటైంది. సో పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. మరి ఇది ఈ ఒపెక్ అనేటువంటి కూటమి ఏర్పాటు అవ్వాలి అని చెప్పేసి ఏ కాన్ఫరెన్స్లో, ఎక్కడ జరిగినటువంటి కాన్ఫరెన్స్లో డెసిషన్ తీసుకున్నారు అన్నప్పుడు బాగ్దాద్ ప్రాంతంలో. సో ఇది ఈ బాగ్దాద్ అనేటువంటిది ఇరాక్ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నగరం. సో ఇరాక్ దేశంలో ప్రధానమైనటువంటి నగరం బాగ్దాద్. సో ఈ బాగ్దాద్లో మీటింగ్ జరిగింది. సో దాన్ని బాగ్దాద్ కాన్ఫరెన్స్ అంటారు. సో బాగ్దాద్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒపెక్ అనేటువంటి సమూహాన్ని ఏర్పాటు చేయటము. ఈ బాగ్దాద్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి దేశాలు చూసుకున్నట్లయితే, ఒకటి ఇరాన్ దేశం ఖచ్చితంగా పాల్గొంటుంది, ఇరాక్, కువైట్, సౌదీ అండ్ వెనుజులా. సో ఈ దేశాలు కలిసి ప్రధానంగా ఒపెక్ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే, సో ఈ 1960లో బాగ్దాద్లో కాన్ఫరెన్స్ జరిగింది కదా, 1960లో. సో ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు. సో ఇక్కడ ఒపెక్ అనేటువంటి ఒక సమూహాన్ని ఏర్పాటు చేయాలి. సమూహం ఏర్పాటు చేసిన తర్వాత వీరు ఈ సమూహం అంతా కూడా అంతర్జాతీయ పరంగా, సో ఇంటర్నేషనల్ వైడ్గా, సో అంతర్జాతీయంగా పరంగా ఉన్నటువంటి ఆయిల్ ప్రైజెస్ మొత్తాన్ని కూడా వీరే కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేసి ఆ కూటమిని వీరు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సో మరి దాని తర్వాత దీని యొక్క హెడ్ క్వార్టర్, మరి కేంద్ర కార్యాలయం ఉంటుంది కదా, ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన తర్వాత దాని యొక్క కేంద్ర కార్యాలయం ఉంటుంది కదా. సో ఆ కార్యాలయమే వియన్నాలో, సో ఆస్ట్రియా అనేటువంటి ఒక దేశంలో వియన్నా అనేటువంటి ఒక ప్రాంతంలో, సో ఆస్ట్రియా అనేటువంటి దేశంలో వియన్నా అనేటువంటి ప్రాంతంలో దీని యొక్క హెడ్ క్వార్టర్ అయితే ఉంటుంది. సో 1965 నుంచి కూడా దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రొడక్షన్ మనం చూసుకున్నట్లయితే 44%. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా 100% ఆయిల్ వస్తూ ఉంది అంటే కేవలము ఈ ఒపెక్ దేశాల నుంచే ఆల్మోస్ట్ 44% వరకు కూడా ఈ ఆయిల్ అనేటువంటిది ఎక్స్ప్లోరేషన్, ప్రొడక్షన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఓకేనా. సో 44%, అంటే 44 అంటే ఫిక్స్డ్ కాదు, మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరము 44% ఆయిల్ ఉంది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ అది 50% ఉండొచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ 60% ఉండొచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి కేవలం 30% మాత్రమే ఉండొచ్చు. సో ఫిక్స్డ్ పర్సంటేజ్ అయితే కాదు. సో డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని,
ఓకేనా. సో డిమాండ్ అదేవిధంగా సప్లైని బేస్ చేసుకొని ఈ యొక్క ఆయిల్ ప్రైస్, ఈ యొక్క ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అనేటువంటిది చేస్తూ ఉంటాయి ఈ యొక్క ఓపెక్ కంట్రీస్ అనేటువంటివి. సో 44 అనేటువంటిది ఫిక్స్డ్ కాదు, ఇట్ మే చేంజ్. సో ఇట్ ఈస్ అ వేరియబుల్ పర్సెంటేజ్. సో ఇట్ చేంజెస్ అకార్డింగ్ టు డిమాండ్ అండ్ సప్లై ఫ్రమ్ ది కన్జ్యూమర్స్. ఓకే, సో కన్జ్యూమర్స్ నుంచి ఉన్నటువంటి డిమాండ్ని బట్టి, అదేవిధంగా దాన్ని బేస్ చేసుకునే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతూ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకునే ఈ సప్లై అనేటువంటిది చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే ఆయిల్ రిజర్వ్స్ సో ఓవరాల్గా తీసుకుంటే 100% ప్రపంచంలో ఉన్నటువంటి నిక్షేపాలు మనం చూసుకున్నట్లయితే దీనిలో ఇక్కడ ఆల్మోస్ట్ 80% ఈ ఓపెక్ దేశాల నుంచే ఆయిల్ యొక్క నిక్షేపాలు అనేటువంటివి ఉండటం జరిగింది. దాని తర్వాత ఈ ఓపెక్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండి? సో ఇట్ ఈస్ అ కోఆర్డినేట్ అండ్ యూనిఫై పెట్రోలియం పాలసీస్ అమాంగ్ మెంబర్ కంట్రీస్ అండి. సో ఏ దేశాలు అయితే ఓపెక్ సమూహంలో సభ్యులుగా ఉన్నాయో ఆ సభ్యత్వం పొందేటువంటి దేశాల్లో కూడా ఖచ్చితంగా ఆయిల్ అనేటువంటిది ఉండాలి. మెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఈ దేశం వెళ్ళి ఓపెక్లో జాయిన్ అవుతాను అంటే చేసుకోరు. కారణం ఏంటి అంటే పాకిస్తాన్లో ఈ యొక్క ఆయిల్ రిజర్వ్స్ అనేటువంటివి లేవండి. లేవు కాబట్టి జాయిన్ చేసుకోరు. సో ఏ దేశాల్లో ఆయిల్ రిజర్వ్స్ అనేటువంటివి ఉంటాయో ఆ దేశాలు మాత్రమే వీరు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఓపెక్ సమూహంలో ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్లో జాయిన్ చేసుకుంటారు. సో చేసుకున్న తర్వాత ఏం చేస్తారండి? సో వీళ్ళందరూ కూడా ఒక యూనియన్గా ఉండి వీరే ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ని వీళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఆ డెసిషన్ కూడా డిసైడ్ చేసేది కూడా అదేవిధంగా డిమాండ్ అదేవిధంగా సప్లైని బట్టి ఆయిల్ ప్రైజెస్ అనేటువంటివి ఎప్పటికీ కూడా మారుతూ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ దేశాలకు ఎక్కువ ఆయిల్ కావాలి అనుకోండి, ఓపెక్ కంట్రీస్ వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆయిల్ ప్రైజెస్ని పెంచుతారు. సో ఎప్పుడైతే డిమాండ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ప్రైస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్ పెంచేస్తారు. ఆయిల్ యొక్క డిమాండ్ అనేటువంటిది తగ్గుతూ ఉంది అనుకోండి, వెంటనే ఏం చేస్తాయి ఈ ఓపెక్ కంట్రీస్ అన్నీ కూడా దాని యొక్క ఆయిల్ యొక్క ప్రైస్ అనేటువంటి దాన్ని తగ్గిస్తూ ఉంటారు. సో మనందరూ తెలుసు, ఇది ఇండియన్ ఎకానమీలో మీరు చదువుకొని ఉంటారు, డిమాండ్ కర్వ్ అండ్ సప్లై కర్వ్ అని, ఫిలిప్పైన్స్ కర్వ్ అని చెప్పేసి మీరు ఇండియన్ ఎకానమీలో చదువుకొని ఉంటారు. సేమ్ అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే, ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ఫెయిర్ అండ్ స్టేబుల్ ప్రైజెస్ ఫర్ పెట్రోలియం ప్రొడ్యూసర్స్ అండి. ఓకేనా. సో కొన్ని సందర్భాలు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొన్ని బిజినెస్ల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఎక్కువ కస్టమర్స్ని రాబట్టుకోవడానికి ఏం చేస్తారు, ప్రోడక్ట్ని చాలా లో ప్రైస్కి ఇస్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే అల్టిమేట్గా ఆ యొక్క ప్రోడక్ట్ క్వాలిటీ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఒక మొబైల్ పర్చేస్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఎక్కువ షాప్స్ ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే సేల్స్ని పెంచుకోవడానికి 1000 రూపీస్ కూడా స్మార్ట్ ఫోన్ అనేటువంటిది అందిస్తూ ఉంటారు. బట్ 1000 రూపీస్కి స్మార్ట్ ఫోన్ అందిస్తూ ఉన్నారు కరెక్టే, బట్ క్వాలిటీ ఉంటుందా? ఇప్పుడు 10,000 రూపీస్ లేదా ఒక 50,000 రూపీస్లో ఇచ్చేటువంటి ఫీచర్స్ని అన్నీ కూడా 1000 రూపీస్లో ఇవ్వగలరా? ఇవ్వలేరు. సో క్వాలిటీని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూ ఉంది. సో ఇట్లాంటివి ఈ అన్ఫెయిర్ కాంపిటీషన్ అనేటువంటిది లేకుండా ఉండడానికి అందరికీ కూడా క్వాలిటీ మెటీరియల్ని అందించడానికే ఈ యొక్క ఓపెక్ అనేటువంటి ఒక కూటమిని ఫైనల్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ఫెయిర్ అండ్ స్టేబుల్ ప్రైజెస్ అండి ఫర్ పెట్రోలియం ప్రొడ్యూసర్స్. ఓకే, సో అందరూ కూడా అన్ని దేశాలు కూడా ఒకే తాటిపైన వచ్చి ఫిక్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యారెల్ యొక్క ప్రైస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ బ్యారెల్ యొక్క ప్రైస్ వచ్చేసి $50గా ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో ఇదే ప్రైస్కి అన్ని దేశాల వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అంశం,
ద ఎఫిషియంట్ ఎకనామిక్ అండ్ రెగ్యులర్ సప్లై ఆఫ్ పెట్రోలియం టు కన్సూమింగ్ నేషన్స్ అండి. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నామండి, ఒపెక్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరైతే పెట్రోల్ని కొనుగోలు చేస్తూ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. సో ఇండియా మనం ఒపెక్ దేశాల నుంచి పెట్రోల్ అనేటువంటిది కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో ఏ దేశాలు అయితే పెట్రోల్ని కొనుగోలు చేస్తూ ఉన్నాయో వారికి క్వాలిటీ పెట్రోల్ని అందించేటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఓపెక్ అనేటువంటి ఒక కూటమి ఏర్పాటు అవ్వడం జరిగింది. దాని తర్వాత ఎ ఫెయిర్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ టు దోస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. ఇప్పుడు మన భారతదేశానికి చెందినటువంటి కంపెనీ ఓఎన్జీసీ అంటాం. ఓఎన్జీసీ విదేశ్ అనేటువంటి కంపెనీ. సో ఇది ఇండియన్ గవర్నమెంట్ కంపెనీనే, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ విదేశ్. ఓకే. సో భారతదేశానికి చెందినటువంటి కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ. సో వీళ్ళు వివిధ దేశాలలో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టి, పెట్రోలియం ఉన్నటువంటి దేశాలలో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టి, పెట్టుబడి అనేటువంటిది పెట్టి అక్కడ ఆయిల్ అనేటువంటిది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, వెలికి తీస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి దేశాలు ముందుగానే ఇట్లాంటి కంపెనీలు ముందుగానే పెట్టుబడి పెడుతుంటాయి కదా. మరి ఆ కంపెనీలకు సరైనటువంటి రాబడి తిరిగి వచ్చే విధంగా, వారు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కు సరైన ప్రాఫిట్స్ లేదంటే సరైనటువంటి రిటర్న్స్ వచ్చే విధంగా తగు చర్యలను తీసుకోవడానికే ఈ యొక్క ఒపెక్ అనేటువంటి కూటమి ఏర్పాటు అవడంలో ముఖ్య ఉద్దేశం కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఇంకొక అంశం చూసుకున్నట్లయితే, ఈ ఒపెక్ కూటమి అనేటువంటిది ఏర్పాడైనటువంటి టైంలో మొట్టమొదటిగా ఫౌండింగ్ మెంబర్స్గా చూసుకున్నట్లయితే ఒకటి అల్జీరియా ఉంది, అంగోలా, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, గెబాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనుజులా ఉండడం జరిగింది అండి. సో ఫౌండింగ్ దేశాలుగా ఒపెక్ ఏర్పడినటువంటి సమయంలో ఫౌండింగ్గా ఉన్నటువంటి దేశాలు ఈ 13 దేశాలు అయితే ఉండటం జరిగింది. సో ఆ దేశాలు ఇవన్నీ కూడా. మరి దీంట్లో ఇండియా ఉందా? ఫౌండింగ్ మెంబర్ ఇండియా ఉందా? ఇండియా లేదు. సో ఇండియాలో ఆయిల్ రిజర్వ్స్ అనేటువంటివి ఉన్నాయి, బట్ వీళ్ళ దగ్గర ఉన్నంత ఆయిల్ రిజర్వ్స్ అయితే లేవు. ఓకేనా. సో ఇండియాలో కూడా ఆయిల్ రిజర్వ్స్, క్రూడ్ ఆయిల్, భారతదేశంలో క్రూడ్ ఆయిల్ ఉంది. ఓకేనా. పెట్రోలియం రిజర్వ్స్ భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలో గ్యాస్ కూడా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సో ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, ఏపీ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కేజీ బేసిన్ అని ఉంటుందండి. ఈ ప్రాంతంలో కృష్ణా గోదావరి ప్రాంతంలో కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్ ఉంటుంది. ఆ ప్రాంతంలో గ్యాస్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది అండి. గ్యాస్ అనేటువంటిది ఉంది. పెట్రోలియం రిజర్వ్స్ అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో ఉండటం జరిగింది. అదేవిధంగా అస్సాం రాష్ట్రంలో కూడా గ్యాస్ నిక్షేపాలు ఉండడం జరిగింది. పెట్రోలియం క్రూడ్ ఆయిల్ అస్సాంలో దిబుగ్రు అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది, లేదా దిగ్బాయ్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్లో కూడా నిక్షేపాలు అనేటువంటివి ఉన్నాయి. దాని తర్వాత కేరళ రాష్ట్రంలో కూడా అరేబియన్ సముద్రం దగ్గర, అరేబియన్ సముద్రం దగ్గర కూడా ఈ యొక్క ఆయిల్ రిజర్వ్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఇండియా ఒపెక్ కూటమిలో సభ్యునిగా చేరలేదు. అదొక అంశాన్ని గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ ఒపెక్ కంట్రీస్. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఒపెక్లో ఇనిషియల్గా 13 దేశాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత కొన్ని దేశాలు, 8 దేశాలు తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది ఒపెక్ సమూహంలో. అవి చూసుకున్నట్లయితే ఒకటి ఖతార్ అనేటువంటి ఒక దేశం 1961లో జాయిన్ అయింది. ఇండోనేషియా అనేటువంటి ఒక దేశం, సోషలిస్ట్ పీపుల్స్ లిబియా, అరబ్ జమహీరియా అనేటువంటి ఒక దేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి ఒక దేశం సభ్యునిగా దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత అల్జీరియా కానీ, నైజీరియా కానీ, ఈక్వెడర్ కానీ, గెబాన్ కానీ. ఓకే. సో ఈ దేశాలన్నీ కూడా జాయిన్ అయినాయి. దాని తర్వాత ఇంకొక అంశం, ఇటీవల ఖతార్ అనేటువంటి ఒక దేశము
సో ఏదైతే ఒపెక్లో ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో సో వారు ఆ దేశం ఖతార్ అనేటువంటి ఒక దేశం ఒపెక్ నుంచి బయటకు రావడం జరిగింది. ఓకేనా. సో ఖతార్ టెర్మినేటెడ్ ఇట్స్ మెంబర్షిప్ ఆన్ 1st January 2019 అండి. సో 2019 సంవత్సరం 1 జనవరిన ఖతార్ అనేటువంటి దేశము ఒపెక్ సమూహం నుంచి బయటకు రావడం జరిగింది. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో ఇట్ ఈస్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో దానినే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ ఎస్ఎస్సి సిజిఎల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఒపెక్ యాజ్ ఆన్ 2020 అని చెప్పేసి అడిగారండి. సో 2020 సమయానికి ఏ దేశము ఒపెక్లో సభ్యులుగా లేదు అని చెప్పేసి ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఏ దేశము అండి? ఖతార్ అనేటువంటి ఒక దేశము సభ్యునిగా లేదు. ఓకేనా. 2020కి అంటే 2019లో బయటకు వచ్చింది, అంటే 2020లో కూడా దానిలో లేనట్టు. ఓకే. సో దాని తర్వాత ప్రజెంట్ దేశాలు ప్రెజెంట్ మెంబర్స్. సో స్టార్టింగ్లో 13 ఉన్నాయి అన్నాం, దాని తర్వాత 8 యాడ్ అయినాయి. సో అవన్నీ కొన్ని దేశాలు దాని తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా ఈ ఒపెక్లో 12 దేశాలు ప్రస్తుతము మిగిలినాయండి. సో 2024కి అంటే ఈ సంవత్సరానికి నేటికి ఈ రోజుకి ఒపెక్ అనేటువంటి కూటమిలో సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు చూసుకున్నట్లయితే టోటల్గా 12 ఉన్నాయి. అందులో ఒకటి అల్జీరియా, కాంగో, ఈక్వెడార్ గినియా, గెబాన్. సో అల్జీరియా, కాంగో, ఈక్వెడారియల్ గినియా అండ్ గెబాన్. దాని తర్వాత ఇరాన్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ వెనుజులా. సో ఈ దేశాలు అయితే సభ్యులుగా ఉండటం జరిగింది. ఓకే. సో ఈ దేశాలన్నీ కూడా ఒపెక్ దేశాలు. సో ఒకసారి చూడండి. సో వెనుజులా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, నైజీరియా, లిబియా, కువైట్, అదేవిధంగా ఇరాన్ అనేటువంటి దేశం. దాని తర్వాత పైన ఉన్నటువంటి దేశాలు చూసుకుంటే అల్జీరియా, కాంగో, ఈక్వెడారియల్ గినియా, దాని తర్వాత గెబాన్ అనేటువంటి దేశాలు. సో టోటల్గా 12 దేశాలు ఒపెక్లో సభ్యులుగా ఉన్నాయి. ఇవి కాకుండా ఈ ఒపెక్లో ఉన్నటువంటి దేశాలు కాకుండా ఇంకో కొన్ని దేశాలు ఆయిల్ని కలిగి ఉన్నటువంటి దేశాలు, అవి కూటమిగా ఏర్పాటు చేసుకున్నాయి. సో ఆ కూటమినే ఏమని పిలుస్తాము అంటే ఒపెక్ ప్లస్ అనేటువంటి కూటమిగా పిలుస్తామండి. ఓకేనా. సో ఒపెక్ కూటమిలో కానటువంటి దేశాలు ఏవైతే ఆయిల్ని కలిగి ఉన్నాయో ఆ దేశాలన్నీ కలిసి ఒపెక్ ప్లస్ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఓకేనా. సో ఒపెక్ ప్లస్ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. సో ఒపెక్ ప్లస్నే ఇంకొక పేరుతో ఏమని పిలుస్తామండి? నాన్ ఒపెక్ కంట్రీస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. నాన్ ఒపెక్ కంట్రీస్ అని కూడా పిలుస్తామండి. నాన్ ఒపెక్ కంట్రీస్ అని పిలవటం జరుగుతూ ఉంది. ఓకే. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఏవేవి ఉన్నాయి నాన్ ఒపెక్లో అంటే ఒపెక్లో కానటువంటివి లేదా ఒపెక్ ప్లస్ కూటమిలో ఉన్నటువంటి దేశాలు అవి చూసుకున్నట్లయితే ఒకటి అజర్బైజాన్ అనేటువంటి ఒక దేశము, బహ్రైన్ అనేటువంటి ఒక దేశము, బ్రునై అనేటువంటి ఒక దేశము, కజకిస్తాన్ అనేటువంటి ఒక దేశము, మలేషియా, మెక్సికో, ఒమన్, రష్యా, సౌత్ సుడాన్ అండ్ సూడాన్ అనేటువంటి దేశాలు. సో ఒపెక్లో కానివి నాన్ ఒపెక్ కంట్రీస్ లేదా ఒపెక్ ప్లస్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి? అజర్బైజాన్, బహ్రైన్, బ్రునైన్, కజకిస్తాన్, మలేషియా, మెక్సికో, ఒమెన్. తర్వాత రష్యా, సౌత్ సుడాన్ అండ్ సుడాన్ అనేటువంటి దేశాలు. సో ఈ దేశాల మొత్తంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి దేశము రష్యా అండి. సో రష్యా అనేటువంటి దేశము నాన్ ఒపెక్ కంట్రీ. ఓకేనా. సో ఈ నాన్ ఒపెక్ నుంచే లేదా ఒపెక్ ప్లస్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఆయిల్ని భారతదేశానికి సప్లై చేస్తున్నటువంటి దేశము రష్యా దేశము. ఓకేనా. రష్యా దేశం నుంచి ఎక్కువ మేర ఆయిల్ని మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఇంకొక అంశం ఏంటి అంటే
మనందరికీ తెలుసు గత 2 years నుంచి కూడా, గత 2 సంవత్సరాల నుంచి కూడా రెండు కాదు మోర్ దెన్ దట్ 3 years నుంచి కూడా ఉక్రెయిన్ అనేటువంటి ఒక దేశానికి, రష్యా అనేటువంటి ఇంకొక దేశానికి యుద్ధం అనేటువంటిది జరుగుతూ ఉంది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం రోజు న్యూస్ పేపర్స్లో, రష్యాకి ఉక్రెయిన్కి. సో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని ఒక క్వశ్చన్ అడిగినాయండి. ఏ క్వశ్చన్ అడిగినాయి అంటే, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది కదా, మీరు ఏ దేశానికి మద్దతు ఇస్తూ ఉన్నారు అని భారతదేశాన్ని అడిగిన తర్వాత భారతదేశం ఏమన్నది అంటే, వీఆర్ నాట్ సపోర్టింగ్ ఈదర్ టు రష్యా నార్ ఉక్రెయిన్. ఇండియా ఈజ్ నాట్ సపోర్టింగ్ ఈదర్ టు రష్యా నార్ ఉక్రెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వార్. We always support to both the countries in terms of maintaining peace and law and order. ఓకేనా? సో ఫైనల్గా మరి ఏమన్నదంటే భారతదేశము, మేము యుద్ధానికైతే ఏ దేశానికి కూడా సపోర్ట్ చేయము, 2 దేశాలు కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలపైన మాత్రమే మేము సపోర్ట్ చేస్తాము. ఈ దేశాలలో శాంతి నెలకొల్పడానికి మేము 2 దేశాలకు కూడా సపోర్ట్ చేస్తాము అని భారతదేశము చెప్పడం జరిగింది. ఇంకా దాని తర్వాత ఇంకా ఫర్దర్గా కొన్ని దేశాలు లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఈ దేశాలు భారతదేశం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఏ అంశం పైన అంటే, భారతదేశము ప్రపంచంలోనే అన్ని దేశాల దగ్గర కంటే ఎక్కువ రష్యా దగ్గర నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో ఇటీవల మనం రష్యా దగ్గర నుంచి ఎక్కువ మోతాదులో ఆయిల్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో ఈ ప్రపంచ దేశాలన్నీ ఇండియాని ఏమన్నాయంటే, మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ అనేటువంటిది కొనుగోలు చేస్తూ ఉన్నారు, సో దాన్ని ఇండైరెక్ట్గా మీరు యుద్ధానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అందుచేతన మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ని కొనుగోలు చేయొద్దు అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఓకే, సో వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది అంటే, ప్రపంచ దేశాలన్నిటిలో కంటే అతి చవకగా ఆయిల్ ఇస్తున్నటువంటి దేశం మాకు రష్యా. మా దేశం యొక్క మేలు మాకు అవసరమని భారతదేశం చెప్పి ఏమన్నది అంటే, ఎవరైతే ఆయిల్ని తక్కువ రేటుకి అందిస్తారో మేము వారి దగ్గర కొంటాము. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, యుఎస్ కానీ యూకే కానీ మీరు చెప్తా ఉన్నారు రష్యా దగ్గర ఆయిల్ని కొనవద్దని. మీరు రష్యా కంటే ఆయిల్ని తక్కువగా మాకు అందిస్తే కనుక ఖచ్చితంగా మేము మీ దగ్గర కూడా ఆయిల్ని కొనుగోలు చేస్తాము అని చెప్పేసి భారతదేశము ప్రపంచ దేశాల ప్లాట్ఫామ్ పైన స్పష్టం చేయడం జరిగింది. ఓకేనా? సో ఫైనల్గా ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది అంటే, వీ గివ్ మోస్ట్ ప్రిఫరెన్స్ టు ఇండియన్స్, వీ లుక్ ఆఫ్టర్ అవర్ పీపుల్, వేర్ ఎవర్ వీ గెట్ ఆయిల్ ఎట్ లో ప్రైజెస్ వీ విల్ పర్చేస్ ద ఆయిల్ ఫ్రమ్ దోస్ కంట్రీ ఆర్ ఫ్రమ్ దట్ ప్లేస్ అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అర్థమైందా? సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో చూడవచ్చు, సో ఈ దేశాలలో ఆయిల్ లెవెల్స్ అనేటువంటి ఈ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటిదంతా కూడా ఓపెక్ దేశాలలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్, అటుపక్క ఉన్నదంతా కూడా నాన్ ఓపెక్ కంట్రీస్లో ఉన్నటువంటి రిజర్వ్స్. సో నాన్ ఓపెక్లో చూసుకున్నట్లయితే రష్యాలో ఎక్కువగా ఆయిల్ అనేటువంటిది ఉంది. సో చూసుకోవచ్చు 10.3 ఆల్మోస్ట్ మిలియన్ బ్యారల్స్ వరకు ఆయిల్ అనేటువంటిది ఆ దేశంలో ఉంది. సో మెక్సికోలో 1.7, కజకిస్తాన్ 1.7, ఒమెన్ 1.1, అజర్బైజాన్ 0.7, మలేషియా 0.5, బహ్రెయిన్ 0.2, సౌత్ సుడాన్ 0.2, బ్రునై 0.1, సుడాన్ 0.1. సో ఈ విధంగా ఆ దేశాలలో నిక్షేపాలు అనేటువంటివి ఉండటం జరిగింది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ ఇమేజ్ ఏమో మనం ఏ దేశాల దగ్గర నుంచి ఆయిల్ ఎంత మేర కొనుగోలు చేస్తున్నాం అనేటువంటి అంశం అండి. సో ఓవరాల్గా ఈ దేశాలన్నీ కూడా ఆయిల్ని మనకు సప్లై చేస్తూ ఉంటే, ఎక్కువ మోతాదులో మనం ఆయిల్ని పర్చేస్ చేసేది రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ భారతదేశానికి కావాల్సినటువంటి ఆయిల్లో 41.48% మనం రష్యా దేశం నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో ఫస్ట్ ప్లేస్ రష్యా ఉంది. ఇక దాని తర్వాత స్థానాలు మనం చూసుకున్నట్లయితే ఇరాక్ నుంచి 16.26%, సౌదీ నుంచి 8.34, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 8%,
యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా ఆయిల్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఆ పర్సంటేజ్ వచ్చి 7.14. తర్వాత నైజీరియా కానీ, కువైట్ కానీ, వెనుజులా కానీ, ఒమాన్ కానీ ఈ దేశాల నుంచి కూడా భారతదేశం ఆయిల్ అనేటువంటిది పర్చేస్ చేస్తూ ఉన్నాము అండి. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో కూడా ఏదైతే ఈ దేశాల నుంచి మనం ఆయిల్ని కొనుగోలు చేసుకొస్తూ ఉన్నామో ఆ కొనుగోలు చేసినటువంటి ఆయిల్ని కొంతమేర మన భారతదేశంలో ఉన్నటువంటి వెహికల్స్ కోసం, వాహనాల కోసం వాడుతూ ఉన్నాం. కొంతమేర ఇండస్ట్రీస్ రన్ అవ్వడానికి వాడుతూ ఉన్నాం. కొంతమేర ఆయిల్ అనేటువంటిది మనం ఏం చేస్తూ ఉన్నాము, ప్రాసెసింగ్ చేసి వివిధ దేశాలకు మనం అమ్ముతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కొస్తూ ఉన్నాం, క్రూడ్ ఆయిల్ని. సో దాన్ని ప్రాసెసింగ్ చేసి, అంటే క్రూడ్ ఆయిల్ని కాస్త పెట్రోల్ గానో, కెరోసిన్ గానో, డీజిల్ గానో, నాఫ్తలు గానో, తార్ గానో మార్చి శ్రీలంకకి, నేపాల్కి మనం అమ్ముతూ ఉన్నాం, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. సో కొంత పర్సంటేజ్ ఆయిల్ని మనం వ్యాపారం కోసం, ఎక్స్పోర్ట్ కోసం వాడుతూ ఉన్నాం. కొంత ఆయిల్ని భారతదేశంలో వివిధ ప్లేసెస్లో మనం స్టోర్ చేస్తూ ఉన్నాం. లైక్ విశాఖపట్నం కానీ, మంగళూరు కానీ, పాదూరు కానీ, చందికోల్ కానీ, సో పాదూరు ఇంకా ఫేజ్ 2లో, సో ఈ ప్రాంతాల్లో మనం కొనుగోలు చేసినటువంటి ఆయిల్ అంతా కూడా స్టోర్ చేస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే భవిష్యత్ తరాలకు ఎప్పుడైనా కానీ ఆయిల్ స్కార్సిటీ అనేటువంటిది సంభవించినప్పుడు ఈ స్టోర్ చేసుకున్నటువంటి ఆయిల్ని మనము యూస్ చేసుకుంటాము. అర్థమైందా? సో ఇది టెంపరీ పర్పస్గా స్టోర్ చేస్తూ ఉన్నాం ఈ ప్లేసెస్లో. ఇది అండి ఓపెక్కి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.